హలో ఏ గైస్, వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. అయితే ఇది ఎస్టర్డే గైస్, నిన్న 27th డిసెంబర్. నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు, నేను కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా. అయితే చూసుకుంటే ట్రేడ్ అయితే తీసుకున్నా. మీకు 1 minute టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తా, కావాలంటే బాగుంటుంది. గైస్ ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకున్నా. ట్రేడ్ అయితే కరెక్ట్గా ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నా గైస్. అయితే చూసుకుంటే ఎందుకు తీసుకున్నా కూడా చెప్తా మీకు, ఎక్కడ ఎందుకు లాస్ అయింది మొత్తం కూడా చెప్తా. అయితే చూసుకుంటే నిన్న 27th డిసెంబర్ చూసుకుంటే ఫస్ట్ మార్నింగ్ కొంచెం స్లో బయింగ్ అయింది గైస్. మార్నింగ్ అయితే చాలా స్లో బయింగ్ అయింది. ఇక్కడ చాలా మంది ట్రాప్ అయ్యారు. ఈ 2500 ఈ 600 బ్రేక్అవుట్ దగ్గర చాలా మంది ట్రాప్ అయ్యారు. అయితే తీసుకోదు. అయితే చూసుకుంటే మీరు 5 minutes టైం ఫ్రేమ్లో బిగ్ బార్ వచ్చింది. 5 minutes చూసుకుంటే బిగ్ బార్ వచ్చింది. బిగ్ బార్ వచ్చిన వెంటనే మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఒక క్యాండిల్ అయితే ఆగింది. నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ మూమెంటం ఇచ్చినాకే నేను బ్రేక్ చేసాను. సస్టైన్ అయింది కాకపోతే వెంటనే రివర్సల్ తీసుకుంది. ఇక్కడైతే నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను గైస్. ఈ క్యాండిల్ దగ్గర అయితే నేను ట్రేడ్ అయితే తీసుకుని చూసుకోండి. మంచి లిక్విడ్ జోన్. ఇక్కడ తీసుకోవాల్సిన ట్రేడ్ గైస్. ఇది నేను మిస్ చేసుకున్నాను. ఈ క్యాండిల్ మిస్ చేసుకుని ఇక్కడ లేట్ ఎంట్రీ అయిపోయింది, అందుకే అసలు అయితే హిట్ అయింది. హైయెస్ట్ లాస్ గైస్, ఒక్క ట్రేడ్లో ఫస్ట్ టైం అంత హైయెస్ట్ లాస్ తీసుకున్నాను. దగ్గర దగ్గర 350 రూపీస్ ఎంతో లాస్, ప్లస్ ట్యాక్స్ అయితే 420 అలా పడినట్లుంది. అదే 50 కలిపి 350 ప్లస్ 50 60 పడింది. 410 420 అయితే ఓవరాల్ లాస్ నన్నైతే. అది గైస్ నిన్న ట్రేడ్ అయితే. స్ట్రైక్ ప్రైస్ చూసుకుంటే 21,550 పిఈ నిన్న 27 డిసెంబర్. ఇది ఈరోజు ట్రేడ్ ఇటుపక్కది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసుకుంటే గైస్ సమ్వేర్ అరౌండ్ 8-10 అక్కడెక్కడ తీసుకున్నా. ఎస్ఎల్ కూడా ఎక్కువ పెట్టాను. ఈ ఈ క్యాండిల్ ఆఫ్ పెట్టా, కాకపోతే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఇన్స్టెంట్ రివర్సల్ గైస్. కాకపోతే తర్వాత ర్యాలీ వచ్చింది. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే అయింది. అది 3 PM అయింది. ఇంకా ఈ ట్రేడ్ ఎక్కువ లాస్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఏం ట్రేడ్ చేయలేదు. అది గైస్ అయితే ట్రేడ్ అయితే ఇలా ఉంది. లాస్ అయితే ఇలా అయింది. ఈరోజు ట్రేడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ వీడియో చేసి పెడతాను. గైస్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసుకుంటే ఈ ట్రేడ్కి ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి బిగ్ బార్ అయితే ఫామ్ అయింది. మంచి మూమెంట్ అయితే వద్దును. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే రావాలనుకుంటే ఎక్కువగా 200 పాయింట్స్ అయితే పడవచ్చు. అయితే కొంచెం స్లోగా పడింది. నిఫ్టీలో అయితే అసలు ఇంకా పడలేదు. నిఫ్టీలో అది గైస్ గ్యాప్ ఫిల్ చేస్తుంది అంటున్నాను నిఫ్టీ. ఓకే గైస్, అదైతే మన ట్రేడ్. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్తో కలుద్దాం వేరే వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.